నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నారా లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన రాజకీయ ఎంట్రీని అపహాస్యం చేశారు ప్రత్యర్థులు. 2019లో మంత్రిగా ఉంటూ ఓడిపోయేసరికి అవహేళన చేశారు. గత 5 ఏళ్లలో అనేక రకాల ముద్ర వేశారు. రాజకీయాలకు పనికిరాడు అంటూ విశ్లేషణలు కూడా చేశారు. అయితే వాటన్నింటినీ అధిగమించారు నారా లోకేష్. గత 5 ఏళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో నారా లోకేష్ అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం నడిచింది. కానీ చంద్రబాబు అరెస్టుతో అది ఆగింది. అయితే ఒకవైపు పార్టీని నడిపిస్తూ తండ్రిని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు లోకేష్ పడిన తపన అంతా ఇంత కాదు. అయితే ఈ క్రమంలో కేంద్ర పెద్దలతో ఆయన మరింత దగ్గరయ్యారు. టీడీపీ, బీజేపీ పొత్తునకు తన వంతు కృషి చేశారు. ఏపీలో నారా లోకేష్ విషయంలో బీజేపీ పెద్దల అభ్యంతరాలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, ఈ విషయం లోకేష్ కు మినహాయింపు ఇవ్వరని కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అదే లోకేష్ కేంద్ర పెద్దలకు అత్యంత దగ్గర కావడం విశేషం. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. గతం మాదిరిగా కాకుండా లోకేష్ విషయంలో మినహాయింపులు ఇస్తున్నారు. తాజాగా నారా లోకేష్ హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షాతో సన్నిహితంగా ఉండడం విశేషం. ఇక ఐసీసీ చైర్మన్ గా ఉన్న జై షాతో నారా లోకేష్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. విశాఖలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు జై షా ప్రత్యేకంగా వచ్చారు. నారా లోకేష్ ఈ మ్యాచ్ కోసం ఆయనను వచ్చేలా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగే ప్రతి చోటుకు షా వెళ్లరు. కానీ విశాఖ రావడం వెనుక లోకేష్ ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ తర్వాత లోకేష్ తో జై షా ప్రత్యేకంగా డిన్నర్ కూడా చేశారు. వాస్తవానికి అమిత్ షా కుమారుడుగా జై షా దేశ వ్యాప్తంగా సుపరిచితం. కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కేవలం క్రికెట్ వ్యవహారాలను మాత్రమే తీసుకుంటారు. ఇక ఐసీసీ చైర్మన్ గా ఉన్న ఆయనకు బీసీసీఐలోనూ మంచి పట్టుంది. అందుకే క్రికెట్ పరంగా ఏపీని మరింత అభివృద్ధి చేయాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఏపీలో క్రికెట్ అభివృద్ధికి జైషా సహకారం లోకేష్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలో క్రికెట్ పరంగా భారీ స్థాయిలో ప్రాజెక్టులు ఏపీకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరేం జరుగుతోందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.